ఈ రోజు టాక్ ఆఫ్ ది నేషన్ సీఎం చంద్రబాబు నాయుడు పనితీరేనని మంత్రి కోలుసు పార్థసారథి పేర్కొన్నారు. విజయవాడకు చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి అది నిర్మించాక ఎన్నడూ రానంత వరద వచ్చిందన్నారు. వరద ముంపును ఎదుర్కొనే విధానంలో చంద్రబాబును అందరూ అభినందిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు వయసు, ఆరోగ్యం ఏదీ లెక్క చేయకుండా బస్సుల్లోనే ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. చాలా ఇళ్లు మునిగిపోయాయి. సామాన్యుడి జీవనం అతలాకుతలం అయిందన్నారు. 5-6 రోజులు ఇదే పరిస్థితి ఉండటంతో వారు ఆందోళన చెందారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో కనీ విని ఎరగని ఉపద్రవం గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు మాట్లాడుకుంటుంది 2 విషయాలే. విజయవాడకి చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం వచ్చింది. ప్రకాశం బ్యారేజ్కి అది నిర్మించిన తర్వాత ఎన్నడూ రాని వరద వచ్చింది. కానీ ఈ రెండింటిని ఎదుర్కోవటంలో అనుభవజ్ఞుడైన విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి దేశమంతా కూడా చర్చించుకుంటుంది. ఎందుకంటే మనం చాలా రాష్ట్రాల్లో చూసింటాం, మన రాష్ట్రంలో కూడా చూసాం. అన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఎక్కువగా ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యని ఎదుర్కొనే విధానం ఏదైతే ఉందో ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తాను. అంటే ఇటువంటి కష్టకాలంలో ఎవరినో పొగడటం గురించి మాట్లాడటం కాదు, కానీ ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవటం కోసం ఆయన పడ్డ ఈ వరద ప్రారంభమే ఉంటూ ఇక్కడ సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించడం జరిగింది. మొదటి అధికార యంత్రాంగాన్ని కానివ్వండి, ప్రతి వార్డుకి ఒక మినిస్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక జిల్లా అధికారి, ఒక సచివాలయం అధికారిని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలని ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే మాకైతే జ్ఞాపకం లేవు. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇల్లు దాదాపు 140-120 సచివాలయ పరిధిలో చాలా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో 6 అడుగుల లోతు 5 అడుగుల లోతు నీళ్లు ప్రవహించి మరి వారి జీవనాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు మనం కూడా చూసాం. వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు. ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. ఒకరోజు వస్తే సరే రేపు తగ్గిపోతుంది అనుకోవచ్చు, రేపు తగ్గకపోతే ఎల్లుండి తగ్గిపోతుంది అనుకోవచ్చు, కానీ 5-6 రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటూనే మరి టీవీల్లో వాతావరణం గురించి అక్కడ ఉధృతమైన భారీ వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు, మళ్ళీ అల్పపీడనం, ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తామన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం, మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో హెలికాప్టర్లో తిరగటమో లేకపోతే మొత్తం సెక్యూరిటీ మధ్యలో ఊరిన పైకి వెళ్ళి చేతులు ఊపేసి రావటమే కాకుండా బురద నీటిలో, డ్రైనేజీ నీటిలో స్వయంగా దిగి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి దాదాపు ఆయనకి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించారు.